జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ ను పరామర్శించారు కాసం వెంకటేశ్వర్లు. జాబ్ క్యాలెండర్ కోసం మోతీలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నీట్ అక్రమాలపై కేంద్రం సీబీఐ విచారణ చేయించి నిందితులను అరెస్ట్ చేయిస్తుంటే రాష్ట్రంలో నిరుద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఫైర్ అయ్యారు నేతలు. తర్వాత నిరుద్యోగులని నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతూ వాళ్ళు గ్రూప్ 1కు సంబంధించిన దాంట్లో 1:100 పిలుస్తామని చెప్పేసి ప్రధానమైన హామీ ఇచ్చినారు. ఇప్పటి వరకు కూడా హామీ గురించి ఆలోచన చేయకుండా పాత విషయాన్నే ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మెగా డిఎస్సి ప్రకటిస్తానన్నారు. మెగా డిఎస్సి ఊసెత్తట్లేదు. తర్వాత గ్రూప్ 2 పోస్టులను కూడా డబుల్ చేస్తామని చెప్పినారు. దాని ప్రస్తావన లేదు. కేవలం వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలను లాక్కోవడం కోసం, పార్టీలను ఖాళీ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మోతీలాల్ నాయక్ అనేటువంటి ఒక నిరుద్యోగి ఒక నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా స్పందించి ఈ నీటి విషయంలో ఎక్కడ కూడా అవకతవకలు జరిగిన వారందరినీ కూడా మేము ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పేసి మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. నేను నీట్ విషయం జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పందించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం నువ్వెందుకు మాట్లాడతలేవు? నువ్వు ఇచ్చినటువంటి హామీ విషయంలో నువ్వు ఎందుకు స్పందించట్లేదు? నీ దగ్గర ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ కావచ్చు, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి రియాజ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా తర్వాత ఎవరు కోదండరాం కావచ్చు, 4 వ్యక్తులను పెట్టి నిరుద్యోగుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొని పోయి నీకు మద్దతు తెలిపించుకున్నావు కదా, మరి వారి విషయంలో నువ్వు ఎందుకు స్పందించట్లేదు? తెలంగాణలో నిరుద్యోగులు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు